వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రవక్త అయిన యెషయా గారు ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. యెషయి అంటే దావీదు గారి యొక్క తండ్రి, యూదా గోత్రికుడు. అయితే ఆ యూదా ప్రజలు దేవునిని స్తుతించేవారు, ఆరాధించే ప్రజలు మొద్దులైపోయారు, మోడులుగా మార్చబడ్డారు, దేవునికి దూరం అయిపోయారు. మొద్దు అని దేనిని అంటారు అని అడిగితే, కొమ్మలన్నీ నరకబడినటువంటి దానిని మొద్దు అని అంటారు. ఆ మొద్దులో జీవం ఉండదు, ఆ మొద్దు ఫలించేదిగా ఉండదు. అటువంటి మొద్దులో నుండి ఒక చిగురు పుట్టబోతుంది. ఈ యోధా ప్రజలు, దేవుని జనాంగము, వారు మొద్దులు అవడానికి కారణం ఏమిటి అని అడిగితే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు, గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో రాయబడి ఉంది, వారు మొద్దులైపోవడానికి, వారు ఫలించకపోవడానికి, వారిని దేవుడు విడిచిపెట్టడానికి, వారి జీవితంలో అభివృద్ధి లేకపోవడానికి, వారు దేవునితో సహవాసం చేయకపోవడానికి కారణం ఏమిటి అని అడిగితే, వారు అన్యులతో సహవాసం చేస్తున్నారు, వారి క్రియలను నేర్చుకున్నారు, ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రజలు దేవునికి వ్యతిరేకమైన పనులు ఎప్పుడైతే చేశారో దేవుడు వారిని విడిచిపెట్టాడు, వారిని విసర్జించాడు. అలా దేవుడు వారిని విడిచిపెట్టుట ద్వారా ఆ ప్రజలు మొద్దులుగా మారిపోయారు, వారి జీవితాలు పాడైపోయాయి. అలా మొద్దులుగా మార్చబడి వారి జీవితంలో చిగురు లేదు, వారి జీవితంలో ఫలాలు లేవు, వారి జీవితంలో అభివృద్ధి కనిపించడం లేదు. దేవునికి దూరం అయిపోయి పాడైపోయినటువంటి ఆ జీవితములను మరలా చిగురు పెట్టుట నిమిత్తమై మన ప్రభు అయిన యేసు క్రీస్తు యూదా వంశములో ఆయన మరలా చిగురుగా ఆయన జన్మించారు. ఎందుకనగా ఈ చిగురు ఎవరు అని అడిగితే మన ప్రభు అయిన యేసు క్రీస్తే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనములో యేసు ప్రభువే చెప్పారు, సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. యేసు అను నేను నా దూతను పంపియున్నాను, నేను దావీదు వేరు చిగురును. దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్తున్నారు, నేను దావీదు యొక్క వేరు చిగురును. ఎందుకు ఈయన చిగురుగా యూదా గోత్రములో నుండి బయటికి రావాల్సి వచ్చింది అని అడిగితే, ఆ మొద్దులైపోయిన ప్రజలు, దేవునికి దూరమైపోయిన ప్రజలు, అపవిత్రతలో ఉన్న ప్రజలు, పాపములో ఉన్న ప్రజలను మరలా దేవునికి దగ్గర చేయడం కొరకు. ఎందుకనగా వీరు దేవునికి శత్రువులుగా మార్చబడ్డారు,
దేవునికి దూరస్తులుగా మార్చబడ్డారు. అటువంటి ప్రజలను మరలా దేవునికి దగ్గర చేయడం కొరకు యేసయ్య చిగురుగా ఆయన ఈ భూలోకంలో జన్మించాడు. అయితే ఈ శ్రేష్టమైన సమయంలో చిగురైన యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి 2 గుణ లక్షణాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యేసయ్య ఎవరు, ఆయన ఏ చిగురు అని అడిగితే పరిశుద్ధమైన చిగురు, పాపము లేని చిగురు. ఈ భూలోకములో పాపములో ఉన్న ప్రజలను, దేవునికి దూరమైన ప్రజలను దేవునికి దగ్గర చేయడం కొరకు దేవుడే మానవుడుగా ఈ భూలోకంలో జన్మించారు. యేసయ్య పరిశుద్ధుడు, పాపము లేనటువంటి దేవుడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన మాటలలో పాపము లేదు, ఆయన చూపులో పాపము లేదు, ఆయన నడవడికలో పాపము లేదు. యేసయ్య పుట్టుకే పరిశుద్ధమైనది. కన్యక గర్భాన యేసయ్య జన్మించారు. ఆ కన్యక దగ్గరికి దేవుని దూత వచ్చింది, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడమ్మా అని చెప్పింది. ఆ శుభవచనం ఏమిటో అని ఆమె తొందరపడుతుండగా వెంటనే దేవుని దూత అంది, ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడు అవుతాడు, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలుతాడు, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది అని అన్నప్పుడు మరి అడుగుతుంది, అయ్యా నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా సాధ్యం? నిజమే, మరియ పరిశుద్ధురాలి. మరియ గర్భాన యేసయ్య పరిశుద్ధుడిగా ఈ భూలోకంలో జన్మించాడు. ఎందుకు అని అడిగితే భూలోకంలో ఉన్న ప్రజలందరూ పాపులే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో చెప్తారు, పవిత్రుడును పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు యేసయ్య ఎవరు అని అడిగితే ప్రత్యేకత కలిగిన వాడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ప్రజలను రక్షించుటకు పరిశుద్ధమైన చిగురుగా యేసయ్య బయటకు వచ్చారు. యేసయ్యకు ఉన్నటువంటి మొట్టమొదటి గుణలక్షణం పరిశుద్ధత. ఇక మరొక మాటను చదువుదాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, అతనితో ఇట్లనుమో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మాటలను గమనించండి. యేసయ్య చిగురు. అయితే జకర్యా ప్రవక్త ప్రవచిస్తూ అని అంటున్నారు, చిగురు అనే ఒక ఆయన కలడు, ఆయన ఎక్కడ ఉంటాడో తానున్న స్థలములో నుండి ఆయన చిగురు పెడతాడు. యేసయ్య పరిశుద్ధమైన చిగురు. రెండవది తానున్న స్థలములో నుండి చిగురు పెట్టేటటువంటి చిగురు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయాలలోకి ఆహ్వానించండి. యేసయ్యను మీ కుటుంబంలోనికి ఆహ్వానించండి. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన చిగురు పెడతాడు. యేసయ్య మీ జీవితంలోకి వస్తే, మీ కుటుంబంలోకి వస్తే పాడైపోయిన జీవితాలను, పాడైపోయిన కుటుంబాలను యేసయ్య బాగు చేస్తాడు. అవి చిగురు పెట్టేటట్లుగా అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే, బలహీనతల నుంచి విడిపించబడాలంటే, మేలు పొందుకోవాలి అని అంటే మీతో ఉండవలసింది యేసయ్య. ఈరోజు ఒక చిన్న ప్రార్థన, యేసయ్యా నువ్వు నా ఇంటికి యజమానిగా ఉండయ్యా, నువ్వు నా జీవితానికి కాపరిగా ఉండయ్యా, నీవే మమ్ములను నడిపించు ప్రభు అని యేసయ్యను మీ ఇంటికి ఆహ్వానించగలిగితే మీ ఇల్లు చిగురు పెడుతుంది, మీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, మీ గృహము రక్షణతో నింపబడిద్ది. జక్కయ్య యేసయ్యను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు చెప్పారు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. యేసయ్య ఇంట్లో ఉంటే ఆ ఇంటికి రక్షణ, యేసయ్య ఏ స్థలములో ఉంటే ఆ స్థలం ఆశీర్వదించబడుతుంది. కానా పెండ్లి విందుకు యేసయ్యను ఆహ్వానించారు, అక్కడ కొరత వచ్చింది, యేసయ్య కొరతను తీర్చాడు. అబ్రహాం గారు
యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడు. అబ్రహాము గారి ఇంటిలో ఉన్న కొరత తీర్చబడింది. ఈరోజు మీ జీవితాల్లో కూడా యేసయ్యను మీ గృహాలకు ఆహ్వానించండి. మీ కొరతలు తీర్చబడతాయి, మీరు కూడా ఆశీర్వదించబడతారు. అలా ఆశీర్వదించబడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, కృపాక్షేమములు అనుగ్రహించండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. చిగురు అనేటటువంటి నీవు ఎక్కడ ఉంటే అక్కడే చిగురు పెడతావట. అయ్యా, నీ బిడ్డల యొక్క కుటుంబాల్లో మీరు ఉండండి నాయన. మీరుంటే నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. వారి దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి, సమస్యల నుండి విడిపించబడతారు, అవసరతలు తీర్చబడతాయి, నెమ్మది పొందుకుంటారు. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభువా, ఈ పండుగ దినాలలో అయ్యా, నీ బిడ్డల యొక్క గృహానికి మీరే కాపరిగా, యజమానిగా ఉండి ఆశీర్వదించి దీవించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. దేవలోక మహిమనంతా భూమిపైకి తెచ్చాడు. దీనురాలి కడుపు నుండి యేసు ఉదయించాడు. దేవలోక మహిమనంతా భూమిపైకి తెచ్చాడు. దీనురాలి కడుపు నుండి యేసు ఉదయించాడు. మనుజాలిపై ప్రేమతో దేవదేవుడు నరరూపమెత్తి బాలుడై నేల కాలు మోపినాడు.